జై హింద్, జై భారత్. వెల్కమ్ టు భారత్ సోషల్ టీవీ. తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇల్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం, మరోవైపు మానసిక లోపం. చాలా ఇబ్బందులు పడింది, అవమానాలు కూడా ఎదుర్కొంది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇంటిని, ఊరును విడిచిపెట్టి సరికొత్త దారిలో పయనించింది. అకుంఠిత దీక్ష, మొక్కబోని పట్టుదలతో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. అథ్లెటిక్స్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆ అమ్మాయే దివాంజీ దీప్తి. దీప్తిది వరంగల్ జిల్లా కళ్యాణ గ్రామం. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మిని కుమార్తెకు ఎదురయ్యే అవమానాలు మరింత కుంగదీసేవి. అయితే భారత జూనియర్ జట్టు చీఫ్ కోచ్ నాగపూరి రమేష్ దృష్టిలో పడడం కెరీర్ కు మలుపు. వరంగల్లో పాఠశాల మీట్ లో దీప్తిని చూసిన అతడు శిక్షణ కోసం హైదరాబాద్ కు పంపమని తల్లిదండ్రులను సూచించాడు. బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తానే భరించి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాడు. లక్ష్య మార్గ నిర్దేశకుడు పుల్లెల గోపిచంద్ చొరవ ఆమె మానసిక లోపం ఉన్న అథ్లెట్ల పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీల్లో బరిలో దిగేందుకు అవసరమైన లైసెన్స్ కూడా మొరాకో, ఆస్ట్రేలియా టోర్నీలో పాల్గొనాల్సి వచ్చింది. అందుకోసం గోపిచంద్ 3 లక్షల రూపాయల వరకు వెచ్చించి దీప్తి భవితకు బాటలు వేశాడు. అత్యున్నత శిక్షణ దొరకడం దీప్తి ప్రదర్శన బాగా మెరుగైంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. 2022లో మొరాకోలో జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ లో ఆమె T20 400 మీటర్ల పరుగుతో పాటు పసిడితో మెరిసింది. దీప్తికి తొలి అంతర్జాతీయ స్వర్ణం ఇదే. 400తో పాటు 200 మీటర్లోనూ ఆమె సత్తా చాటింది. అదే ఏడాది బ్రిస్బెన్ వేదికగా వర్చుస్ ఆసియానియా క్రీడల్లో 200 మీటర్లలో 26.82 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి పసిడి గెలిచిన ఆమె 400 మీటర్లను 57.58 సెకండ్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ వెళ్లిన దీప్తి 2023 పారా ఆసియా క్రీడల ప్రదర్శనలో మరో ఎత్తుకు ఎదిగింది. ఈ క్రీడల్లో 400 మీటర్లను 56.69 సెకండ్లలో రేస్ పూర్తి చేసుకుని అగ్రస్థానంలో పాటు ఆసియా రికార్డును కూడా సొంతం చేసుకుందామె. ఆ విజయం తర్వాత దీప్తిపై ప్రశంసల వర్షం కురిసింది. గోపిచంద్ సిఫార్సుతో లక్ష్య గొడుగు కిందికి వచ్చిన దీప్తికి మరింత మెరుగైన శిక్షణ లభించింది. అంతర్జాతీయ స్థాయి వసతులు, శిక్షణ అందించడంతో అత్యున్నత శిఖరాలను చేరుకుంది. పారాలింపిక్ కు అర్హత సాధించిన దీప్తి లక్ష్య మద్దతుతో పథకం నెగ్గడం ఖాయమని గోపిచంద్, రమేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వరంగల్ తేజానికి మనం కూడా సెల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేస్ టీవీ. జై హింద్.